గాడుతులో ఉండా గంతులో ఉండా నీకు సంత జాగ్రత్తలు ఎడుతున్నా అని ఓ అమ్మా ఏంపా ఏమిలే మాధవన్న కదా ఓ మాధవన్న అక్కడ వస్తా ఉండదు ఆయన అక్క దానికి పట్టుకుందువో ఏం పా కంతోడి ఏం గొర్రెలో కదా తోళ్ళ పండిట్లుండదు ఏమడుతుంది నీ అక్క నీ కడుపుందరా ఆమెదే లేంత నా కడుపుందరా శనికింత లేంత అబ్బా నీ అమ్మకు షేదు నీ అక్కకు షేదు నీ అయిపోయిన వాళ్ళకి అందరికీ నా షేదు లే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతా ఉంటావు కొడతాము నీ అక్కలే నీ ఆటో పెట్టి దొరికేస్తా నీ మైకు మాయం చేసేస్తా కరెంట్ పట్టుకుంటావు ఏంటి పోయి చాలా గొర్రెలో తోళ్ళు దొరికినట్లు చాలా గరాడు చేస్తా ఉంటావు నువ్వు అప్పయ్యా ఏంపా అది చేసింది పంట బాగుంది ఆయన ఏం చేసింది పాయమ్మా ఏం చేసింది బజార్లో ఈడ్చి కొడతా ఉండాలి నా కొడుకు పిలుచుకోండి అయ్యాటికల్లా పోయింది దాన్ని వంశి మార్చుకొని ఏమిటి అవసరం పోయిందో అమ్మ పాపమా ఏమిటికి నాశనం అయిపోయిందో ఏమో కట్లుకే ఏమన్నా పోయిందో ఏమో దాని పావడా పట్టిప్పింది కారొక్కమ్మ కట్టింది వాడిని పుట్టుకొచ్చి పట్టిపోయిండాడు తంగిడి చెట్టు కట్టిండాడు వానికి ఏం రోగము అని ఇసుకలో బిర్యాబిత్తులు ఉండారపై నీ సచ్చి ఎర్రటండకు ఇది ఎవరు యాగరి పిల్ల అని వానా కొడుకు గుద్దే ఇదేమంటుంది నాది రేట్లకుంటా వస్తలమడుగు లబ్బే లబ్బే వాని యొక్క వానా కొడుకు వచ్చినట్టు నేను వస్తలేనా అని అడ్రస్ కరెక్ట్ గానే చెప్పింది పాయమ్మ వాని యొక్క నీకు ఎవడైనా ఉండాడు లేదా పిల్ల అని వానా కొడుకు గుద్దే ఒక్కడే ముషిలవడా నేను ముషిలోడేమే కాదప్ప జుట్టంతా తెల్లగైంది మీసమంతా తెల్లగైంది వాని యొక్క మోకాళ్ళంతా ఎరిక్కిపోయింది లోపల ముషిలోడంటావే ముసిలోడు కాదేం నువ్వు ఎట్ల ముషిలోడు అయిపోతాను అని పండ్లు ముందర పండ్లు 2-3 ఊసిపోయింటాయి ఊసిపోయిండేటివి కాదు నీ అక్క అవి దీనికి సంతకు పోయింటే కళ్యాణ దుర్గానికి వాళ్ళు బెల్లము ముద్దొచ్చి 15 రూపాయలు 20 రూపాయలు చెప్తా ఉంటే మళ్ళా ఇస్తానని చెప్పి ఎత్తుకొని వస్తా ఉంటే వాళ్ళు నిలబెట్టి మొగం మీద కొట్టి 2 పండ్లు ఊసిపోయా మంచి ఘనకార్యమే చేసిండావు మంచి పని చేసిండావప్ప అట్లయిపోయి పండ్లు ఊసిపోయింది లేకపోతే ఎంపుకూసిపోతా ఉంటే పండ్లు అక్క బ్రేబిత్తులు ఉండారప్పయ్య నేను ఆ యొక్క మాధవన్న ఇద్దరు పోయిండాము అది వంకొని ఎనిక్కిని కొత్త అంటే మాధవ లేలేసిపోతాడు చూసేదానికి బిర్యాబిత్తులున్నామో అమ్మ అవునులే ఇట్లా నాకు అవమానం చెప్తుంది ఆయన నేను ఏలుకొని నేను బిర్యాబిత్తులు ఉండాలంటే బట్టలు ఆరేసిందంటే బట్టలు ఆరేసుకుంటారా ఏం బట్టలు పెడతా ఆయన ఎండ పొద్దులు బట్టలు ఆరేస్తానేమే ఏమో చెప్పాక లేదప్ప నేను ఇడిచిపెట్టేస్తా ఉన్నానప్పయ్య నువ్వు కాదు చిత్తూరు డిట్టికోళ్ళు అనంతపురం డిట్టికోళ్ళు వచ్చి నాకు చేతులు పట్టుకుంటూ నేను ఏలుకుని నా కొడుకు కాదు నేను భార్య తప్పు చేస్తే భర్త మందించాలా నువ్వు కాదు ఎవరు వచ్చి ఆ మోదీ వచ్చి చెప్పినప్పుడు నేను ఓటుకుండైనా ఉరగబెట్టే సంసారం చేయాలి ఓటుకుండన్నా కానీ ఉరగబెట్టుకుంటే వకిలి పని నాకు అవసరం లేదంటే నీ యొక్క ఎంగటమ్మా సాకే వాళ్ళు ఇంట్లో నీకు ఊరికి ఇడిచిపెడతారా ఎంగటమ్మా ఇడిచిపెట్టేస్తాను నీ అక్క ఇడిచిపెట్టేస్తాను నేను ఇడిచిపెట్టేస్తావు వాళ్ళ బిడ్డకు సాకే వాళ్ళ బిడ్డకు వాళ్ళు ఏమన్నా చేసుకుని నాకు వద్దు నేను పోతా ఉండ నేను ఆయమ్మ బొమ్మక్క పోయి ఇంట్లో పెట్టుకోండి నాకు వద్దంటే వద్దు నాకు ఇంత అవమానం చేసినప్పుడు నేనేం పెట్టుకుంటాను పాప నాకు వద్దప్పయ్యా నాకు వద్దు ఇడిచిపెట్టేస్తున్నా ఇడిచిపెట్టేయడం మేము సాక్కుంటాం కానీ ఇడిచిపెట్టి మెక్క కొట్టుకుందనా తప్పకుండా కొడక నీ అక్క ఏండ్ల కాలం పోయి వాండ్ల కాలం వచ్చి ఏం చేసేది ఇడిచిపెట్టే అంటావే సరిగ్గా చచ్చిపోయి ఆయన మా తాత రాకుంటే నువ్వు బతకలేవని ముందుగానే చెప్పలేదా నీకే కాదు కట్రాయి పొందించేది ఉంటుంది ఇడికి మెరికేసేది ఏమే నువ్వు విడిచిపెట్టేస్తానంటే విడిచిపెట్టేయమని నేను నూరంటా నేను విడిచిపెట్టేస్తాను నా మాట కొట్టుకుంటేదేనా అంత తప్పుడు ముండా కొడక నువ్వు వద్దు పని అక్క మళ్ళీ నీకు అని చెప్తాను ఎట్లో కానీ పిలుచుకొని పోరా పోతే పోనీ నాకొద్దు నాకు ఇప్పుడు మళ్ళా ఆ మాట అంటావు నువ్వు మళ్ళీ కన్ఫ్యూషన్తో ఉండవప్ప వద్దంటే వద్దు నాకు
పట్టుకొని ఏడిచేడ్చి పడతా ఉంటే మీరు ఒక ఒక్కలేసుకుంటారా మీరు? నేను ఇచ్చి మారిపోనా అని నేను శరీరాన్ని తప్పు చేసింటు నా గాజులట్లే ఉక్కిలిపాని. అబ్బా నేను శరీరాన్ని తప్పు చేసింటు నా తాలుబొట్టెట్లే తెగిపాని. ఏం షాప్ మాది అమ్మా? నా పట్టుకొని నాకు ఈడిచేడ్చి పడతాడేమి నా పట్టుకున్నావా నేను ఇచ్చి మారిపోనా అని నేను ఇడిచిపెట్టేస్తా ఉన్నానప్పయ్యా. నేను ఏం చేసిండాను? ప్రపంచంలో లేని తప్పు ఏమో చేసిండానేమి నేను? అప్పయ్య చలపతి నేను కూడా ఇడిచిపెట్టేస్తా ఉండ ఎంగటమ్మా. కాదమ్మా ఇడిచిపెట్టేసి ఎట్లనే నేను ఇడిచిపెట్టేసిపోయే మాధవప్ప కట్టుకుంటా. కాదే మా సాగే వాళ్ళ ఇంట్లోకి అప్పకెడితే ఎందుకు తెస్తావు నువ్వు? వద్దు వాంతావే పోమ్మ అక్కడ. నా పట్టుకున్నాక నేను కూడా ఇడిచిపెట్టేస్తా ఉంటా. వద్దంటే వద్దు నేను పోతా ఉండా. నేను పోతాండవు పోమ్మా అని చెప్పేది నా ధర్మమ్మ. మా ఇంటి వాళ్ళకి ఏంటి అవమానం చేస్తావు అని పోయేసి నేను కూడా కాను కళ్యాణ దుర్గంలోకి పోయి పుల్లదోసి బెండకాయ బజ్జి పెట్టుకుంటా. తిండిగా వ్యాపారం అవుతుంది. కానీ నీ అక్క మాధవప్పకు నువ్వు కట్టుకో, నీ అక్క 3000 రూపాయలకు అమ్మేస్తా ఇల్లు. ఎంత బాగుండాడు నా పట్టుకున్నా. అమ్మ ఏం పుట్టుబడి పుట్టుకోండాడు అని అందం కనిపిస్తా ఉండడమ్మా నీకే. పుట్టే వాళ్ళు లేక పుట్టింటాడు నా పట్టుకున్న పోయమ్మ. ఏం నోరు పుట్టింది, ఏం కడుపు పుట్టింది. కాదమ్మా ఈ పందం ఇప్పుడైనా చూస్తా ఉండేది. ఏమన్నా ఇంకా ఏమన్నా గ్రామాల్లో మేము పని చేస్తా ఉన్నా పాపా ఏంగటమ్మా. చిన్నప్పుడు పెళ్ళైన కొత్తలో భీమసేనుని వేసుకు మేస్తా ఉండే. ఏమి గుద్ద భుజం మీద పెట్టుకొని టేజులోకి వచ్చిండు అటంటే అట్లే ఉడికిపోయేది. పాపిష్టి దానా కదమ్మా. భలే వేసుకుని చేస్తా ఉండి మీసం అట్లే తిప్పి 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 పెడతా ఉండే నా పట్టుకున్నా. అబ్బా అంటే భీమసేనుని వేషము వేస్తా ఉన్నాయిప్ప. అయ్యో ఒక ఇంటికి నిచ్చేయలేదు పాప నా దగ్గర. అబ్బా మిసాలకు కావాలనేది ఎంటుకలు పెరుకునేది, మిసాలకు కావాలనేది ఎంటుకలు పెరుకునేది. గబ్బురా పట్టుకున్నా ఒక ఇంటికి నిచ్చేయలే. అన్యాయం మా ఎన్నగానే తాగిపోయినే పోతా ఉండే కదమ్మా. తాకే వాళ్ళ ఇంట్లకల్లా ఎంటికలు కావాలని ఇప్ప. మిసాల పాసరం అని చెప్పి ఆడు ఎంటుకలు కనిపించేవాడు కానీ పేరుకొని మొగం మీద పెట్టుకుండేది. గబ్బునా పట్టుకున్నా. భలే పరాక్రమంతుడమ్మా. ఇప్పుడు కూడా కాను గద అట్లే ఉంది పాప. ఎవరి దగ్గర అమ్మా? ఇప్ప దగ్గర. అబ్బా ఎన్నాళ్ళక మోసుకొని ఉండడమ్మా పాపము. చూస్తావేమే ఏది చూపించు. బాకి ఇడింబాసన దంపిన కదొద్దండమేది స్వామి భీమసేన చూడవే బామా దరుపతి. గబ్బు నా పట్టుకున్నా. చూపిస్తామంటే అట్టే చూపించేది నలుగురిలో. నీ అక్క చూపిస్తామని చెప్పి తన్నుతావా? నీ అక్క నువ్వా ఆలు ముగ్గులు కొట్లాట ఊరి పెచ్చుకల కాట్లాట పద నువ్వా సంసారం చేస్తావా బిడ్డ పాప ఉద్యమే ఎక్క పద. ఎట్లా అందరూ మా కళ్ళ చూసి కుళ్ళుకోవాల. పదావరా గబ్బునా పట్టుకున్నా. ఎప్పుడు బజార్లోకి వచ్చి కూర్తా ఉంటాడు గబ్బునా పట్టుకున్నా. లంచముండవా నా కొడుకు ఎక్కడ బాయిదే? పోయిరపట్ల కమ్దూరు రోడ్డుకి. కమ్దూరు రోడ్డుకి బాయిదా? దగ్గర బాయిదా దూరం బాయిదా? ఒకరితో మాట్లాడుకుంటా ఒకరి మీద ఒకరి చేతులు వేసుకొని నవ్వుకుంటా పోయేది. ఏళ్ళరా వాళ్ళు భార్యాభర్త వాళ్ళు బాత అంటే నువ్వు ఏడుస్తా ఉండవు. కడుపు కాలిపోతా ఉంది పాప. ఏంటికే? ఆ లంచముండా ఎట్లా ఉండేది నా కొడుకు చూసి మళ్ళీ ఎట్లా పిలుచుకొని బాయా అని. ఓ తప్పకుండా కొడుక వాని పెండానికి వాడు సహనంగా పిలుచుకుపోతా అంటే నీకేం కడుపుమంటే ఇప్పుడు ఎట్లా పిలుచుకొని పోతాడు వాడు నా కొడుకు. నేను ఇడిచిపెట్టేళ్ళ లంచముండకు. ఏం చేస్తావు? నేను ఇడిచిపెట్టేళ్ళ. కాదురా వాని భార్య వాని భర్త వాళ్ళు అవుతారు కానీ నీకెట్లయితారు? ఎట్లా ఇడిచిపెట్టుకోకుండా అయితే కూడా ఎట్లా అవుతుంది? ఏమయ్యలే నా మాట కుదిరేలేదా? కుదిరేలే. ఇప్పుడు ఏం చేసేది నేను? వాళ్ళు ఒకటే వెళ్ళిపోయారు. ఏం చేసి నేను అయ్యలేదు నీకే. యాదావు పట్టుకొని బయట చెప్పు పాప నిజంగా చెప్పు. ఇట్లా కమ్దూరు కల్లా రోడ్డు కల్లా పోయిర్రా? రోడ్డింటి బయట నేను ఆ రోడ్డింటినే పోతా. ఏమిటికి? లంచముండి ఆడన్న ఒకటికి పోయిదా పోతుంది దావంటి పోస్తా. ఆ పోసింటే మొన్న పుట్టుకోసి బట్టలు గంకేసుకొని మూగు చూసుకుంటే పోతా. తప్పుడు ముండా కొడక నీకు అదే గట్టి ఇప్పుడు. పడిచిమన్న మాగుతుంది. పోయేస్తా పాప.
సంతోషం అప్ప బాగా మంచిది ఇది చేసుకోండి పోయిరాప